ప్రభుత్వంలో ఉన్న నాయకత్వమే ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి రైతులను అందరినీ రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, అందరినీ మనం రాజకీయాలు కొంచెం పక్కకు పెట్టండి, వాస్తవాలు గ్రహించండి అని అంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఏదో అట్లా మచ్చుకి ఇట్లా చేసి టీవీలలో ఫోటోలు వేయించుకొని సంబరాలు చేసుకున్నారు. కానీ మీకు ఇండ్లు వచ్చినాయి అని చెప్పి నేను అడుగుతున్నాను, ఎంతమందికి వచ్చినాయి? అది పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయి 5 లక్షలు ఇస్తామని అన్నారు, 5 లక్షలు పోయినాయి. ఇంతకుముందు మల్లేష్ తమ్ముడు చెప్పినట్టుగా 3 లక్షలు ముచ్చటగా ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా గమ్యగోచరంగా ఉన్నది. కానీ మనం మానవత్వంతో ఆలోచిస్తున్నాం, మనం రాజకీయాలు చేయదలుచుకోలేదు. కనుక వాళ్ళకి ఎవరికైతే ఇల్లు కట్టుకొని కొంత లేచినాయో వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం మనం, దాంట్లో ఏం అనుమానం లేదు. అదే కాకుండా మీరు చూస్తే మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయల వడ్డీ రైతుకు రుణమాఫీ అన్నారు, ఇస్తే వడ్డీలకే సరిపోయినాయి. కానీ అసలు అట్లే ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో రుణము విముక్తిని చెయ్యాలి అని చెప్పి ఇప్పటికీ 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 4వ విడత కొన్ని లోటుపాట్లు ఉంటే సమాప్తి చేయడం జరుగుతుంది. ఈనాళ్ళు నువ్వు ఇంటే దానికి ఏం రోగమైంది అన్నట్టున్నది పరిస్థితి. వాడు 5 సంవత్సరాలు ఇవ్వకుండా కూడా వడ్డీలో కూడా సరిపోకుండా ఇస్తే ఇప్పటికీ 50 నుండి 60% వరకు ఇచ్చినాం మనం. అంటే ప్రతి గ్రామంలో సగము అటు ఇటుగా మనం ఇచ్చినాం. ఇంకా మిగిలిన సగం వాళ్ళల్లో కూడా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఏదైతే సమాచార లోపం ఉందో ఆ సమాచారాన్ని మీరు అందిస్తే వాటిని కూడా తొందరలో ఇవ్వబోతున్నాం. అంటే 2 లక్షల లోపల ఉన్న వాళ్ళను 80% వరకు పూర్తి అవుతుంది, అది చేస్తున్నాం. ఇక 2 లక్షల పైలు ఉన్న వాళ్ళ సంగతి తర్వాత, వాళ్ళొక 20%, 15% ఉన్నారు. దాని మీద కొంత ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండి కూడా మరి 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొంత టైం తీసుకుంటున్నారు. కానీ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి 100% 4వ విడతతోటి పూర్తి అవుతాయి. ఎవరన్నా ఇంకా 5%, 10% ఎవరన్నా తప్పిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏమన్నా సమాచార లోపం ఉంటే ఆ సమాచారం అందిస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులోంచి ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. 4 సంవత్సరాలే కాదు, మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూడా మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావాలనేదే ఆలోచనతో పనిచేస్తున్నాం. అందులోంచి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అభివృద్ధి చేస్తాం. కొందరు మిమ్మల్ని మోసపుచ్చాల మబ్బపుచ్చాల మాయమాటలతో ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.